వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. చింతాకు పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చింతాకు పప్పు తయారీ విధానం చూద్దాం. చూడండి, చింతాకు చింతాకు పప్పు బ్యాళ్ళు శుభ్రంగా కడిగి కుక్కర్లో నీళ్ళు వేసుకొని బ్యాళ్ళు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. పండు అయినా పచ్చి అయినా వట్టి అయినా. అయితే పండు వేస్తున్నాను. చింతాకు కడిగి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. చూడండి, 5 విజిల్ తర్వాత రసం పక్కకు వంపుకోవాలి. కుక్కర్లోది ఇలా పక్కకు ఉంచుకోవాలి. చూడండి, వేడివేడిగా పొగలు వస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాళ్ళు అయితే చక్కగా ఉడికిపోయాయి. పప్పు గుత్తి తీసుకొని పప్పు రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. చూడండి, ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు అయితే తయారైంది. మరి పల్చగా మరి చిక్కగా లేకుండా ఇలా ఉండాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. తెల్లగడ్డపాయలు, తిరువాత గింజలు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. కాస్త మగ్గింది, కాస్త ఎగాలి. పప్పు రసంలో వేసుకోవాలి. కాస్త తర్వాత చూడండి, పప్పుచారు చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇలా ఏగనివ్వాలి. చక్కగా ఇలా ఏగినాక పప్పు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలిదిప్పుకోవాలి బాగా. మరి పలచగా లేకుండా మరి లూజుగా లేకుండా ఇలా ఉండాలి. పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, చింతాకు పప్పు చక్కగా రెడీ అయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి. ఒట్టి మిరపకాయలు వేసుకున్నా కూడా పప్పు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు అయితే వేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.